హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎండు రొయ్యలు బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఎండు రొయ్యలండి బాగా వేయించానండి. తర్వాత వేడి నీళ్ళలో శుభ్రంగా కడిగి 4-5 సార్లు కడిగానండి, తలా తొక్కలు తీసేసి. తాలింపు పెట్టేసుకుందామండి. 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి ఉల్లిపాయలు. కొద్దిగా కరివేపాకండి, 2 పచ్చిమిరపకాయలు, కచ్చా పచ్చా దంచుకున్న వెల్లుల్లి అండి, ఒక 1/2 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 2 వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి బాగా. రొయ్యలు వేసానండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు బెండకాయలు కూడా వేసేసుకుందామండి. ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు అండి. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారాలు. మూత పెట్టండి, సిమ్లో పెట్టి 4-5 నిమిషాలు మగ్గించుకుందాము. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టానండి, ఆ వాటర్ పోసుకుంటున్నాను. ఈ చింతపండు పులుసు అండి దగ్గర పడిపోవాలి, ఆయిల్ పైకి రావాలండి. అప్పుడు వరకు మనం ఉడికించుకుందాం మూత పెట్టి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అయిపోయిందండి. తక్కువ కూర చేసినప్పుడే రుచి చాలా బాగుంటుందండి. రైస్లోకి ఈ కూర చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.